రైతులు తమ పంటలను చీడపీడల బారి నుంచి కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఒక్కో రైతు ఒక్కో రకంగా ఆలోచిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్టిలైజ్ మందులతో పాటు కొందరు రైతులు వినూత్నంగా ఆలోచించి డీజిల్ ఉపయోగిస్తూ పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ జిల్లా రైతులు చేస్తున్న వినూత్న ప్రయోగంపై స్పెషల్ స్టోరీ. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్ని చీడపీడల బెడద నుంచి రక్షించుకునేందుకు రైతులు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఫెర్టిలైజ్ మందులే కాకుండా డీజిల్ ని ఉపయోగిస్తూ తమ పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మెదక్ జిల్లాకు చెందిన రైతులు. యాసంగిలో వరి పంట చేతికొచ్చే వరకు వివిధ రకాల చీడపీడలు పంటలపై దాడి చేస్తాయి. అయితే ఫెర్టిలైజ్ మందులకు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు రైతులు. ఎకరాకు దాదాపు 8 నుంచి 10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే మెదక్ జిల్లాకు చెందిన రైతులు మాత్రం కేవలం ఎకరాకు 1 లీటర్ డీజిల్ ని ఉపయోగిస్తూ పంటలకు వచ్చే చీడపీడల్ని నివారిస్తున్నారు. వరి నారు వేసిన 15 రోజుల తర్వాత పంటపై రకరకాల చీడ పురుగులు దాడి చేస్తాయి. దానివల్ల వేరు కూలిపోవటం, పోషకాల లోపంతో వరి బలంగా రాకపోవటం, వరికి పిలకలు ఎక్కువగా రాకపోవటం, న్యూట్రిషన్ లోపాలు వస్తుంటాయి. వీటన్నిటిని నివారించడానికి అగ్రికల్చర్ అధికారులు సూచించే వివిధ రకాల ఫర్టిలైజర్లను రైతులు వాడుతుంటారు. వరి నాటిన 15 రోజులకోసారి, ఆ తర్వాత 30 రోజుల తర్వాత మరోసారి ఇలా పంట చేతికొచ్చే వరకు రకరకాల ఫర్టిలైజర్లు వాడాల్సి ఉంటుందని, అందుకు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. దీనికి కూలీల ఖర్చు అదనం. ఇవన్నీ ఆలోచించిన మెదక్ జిల్లా రైతులు పంటలకు వచ్చే తెగుళ్ల నివారణ కోసం యూరియాలో కిరోసిన్ కలిపి చల్లితే ఏ రోగాలు రాలేదని గుర్తించారు. కానీ చాలా గ్రామాల్లో ప్రస్తుతం కిరోసిన్ దొరకపోవడంతో దానికి బదులుగా డీజిల్ ని వాడుతున్నారు. యూరియాలో డీజిల్ ని కలిపి చల్లి పిచికారీ చేస్తే పంటలకు ఎలాంటి రోగాలు రావటం లేదని, అంతేకాకుండా పంటలు నిండుగా, ఏపుగా, బలంగా పెరగటాన్ని రైతులు గుర్తించారు. మొత్తానికి ఓ వినూత్న ఆలోచన రైతుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. ఫెర్టిలైజర్ ఖర్చులు తడిసి మోపడవుతుండటంతో డీజిల్ ని వాడాలన్న ఆలోచన రైతులకు ఎంతో మేలు చేస్తోంది. డీజిల్ వాడకం సక్సెస్ కావడంతో ఈ విధానాన్నే ఊరంతా కొనసాగిస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల అగ్రికల్చర్ అధికారులు చెప్పిన ఫర్టిలైజర్లను వాడిన పొలాలను, డీజిల్ చల్లిన పొలాలను పరిశీలించగా డీజిల్ చల్లిన పొలంలో వరి బలంగా, దృఢంగా ఉండటాన్ని అగ్రికల్చర్ అధికారులు సైతం గుర్తించారని రైతులు చెప్తున్నారు.